సో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఇది 5th T20 అనుకుంటా కదా సార్ ఇది. యా ఏం చెప్తారు దీనికోసం? ఇది మ్యాచ్ గెలిచిన కూడా మనకి తేడా రాదు. ఏంటంటే వరల్డ్ కప్ ముందు మనం ఆడే ఆఖరి మ్యాచ్ కాబట్టి ఆ విన్నింగ్ మొమెంటం కోసం ఈ మ్యాచ్ గెలవాలి. ఓకే, గెలవాలంటే మనకి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సంజు శాంసన్కి ఇది లాస్ట్ ఛాన్స్. రైట్. అతను బాగా ఆడితే అతనికి 11లో ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇషాన్ కిషన్ రెడీగా ఉన్నాడు, అతను మంచి ఫామ్లో ఉన్నాడు. ఇషాన్ కిషన్ విల్ బి ఓపెనింగ్ అండ్ విల్ బి కీపింగ్. సో సంజు శాంసన్ దాని ప్లేస్ కోల్పోవాలి. సో నవ్ ఆర్ నెవర్. అతను హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది తిరువనంతపురంలో. అతనికి బ్రహ్మాండమైన, అతనికి చాలా ఫ్యాన్స్ ఉన్నారు, వరల్డ్ వైడ్ ఉన్నారు అతని ఫ్యాన్స్. సంజు శాంసన్ ఇండియాకి ఆడింది తక్కువ, పర్ఫామ్ చేసింది తక్కువ, కానీ ఫ్యాన్ ఆర్మీ చాలా ఉంది అతను. ఓకే, ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సంజు ఫ్యాన్స్ ఉంటారు. సో సంజు ఫ్యాన్స్ తిరువనంతపురంలో ఇంకా ఎక్కువ ఉంటారు. సో అక్కడ జరుగుతుంది కాబట్టి తన హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ టైం ఆడుతున్నాడు ఇంటర్నేషనల్ మ్యాచ్. సో దట్ విల్ బి ఏ గుడ్ మ్యాచ్. క్రేజ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా సార్? క్రేజ్ ఉంటుంది డెఫినెట్గా. సంజు ఇక్కడ కనుక పర్ఫామ్ చేస్తే ఏంటంటే అతని ప్లేస్ నిలబడుతుంది టీంలో. లేకపోతే ఇషాన్ కిషన్ రేస్లో చాలా ముందు ఉన్నాడు. సంజుకి ఏమాత్రం 0 ఛాన్స్ అయిపోతుంది. ఈవెన్ లాస్ట్ వరల్డ్ కప్ కూడా సంజు ఆడాడు మనం గెలిచినప్పుడు 2024లో. కానీ స్క్వాడ్లో ఉన్నాడు, బట్ ఒక సింగిల్ మ్యాచ్ కూడా ఆడలేదు. సో ఈసారి ఇవాళ సరిగ్గా ఆడకపోతే మళ్ళీ సేమ్ సిచ్యుయేషన్ రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇంకా అవకాశాలు ఉండవేమో అనుకుంటా అతనికి ఈ వరల్డ్ కప్లో ఆడే అవకాశం ఉండదు. ఓకే, సో ఇండియా టీం T20లో ఎలా పర్ఫార్మెన్స్ ఉండబోతుంది అంటారు? ఇండియన్ టీం ఇందాక నేను చెప్పినట్టుగా ఎలాంటి ఒక చిన్నపాటి లోపం కూడా కనబట్టలేదు. బ్యాటింగ్ మనకి స్పిన్నర్స్ ఉన్నారు, మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు. అక్షర్ పటేల్ ఇస్ దేర్, కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్స్లో వాళ్ళిద్దరు కనుక ఛాన్స్ ఇస్తే చాలా టైట్ చేస్తారు. అలాగే మనకి ఒక మంచి ఆల్రౌండర్ ఇన్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అక్షర్ పటేల్ కానీ వాషింగ్టన్ సుందర్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు కొన్ని ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి తప్పిస్తే. అవును సార్, ఐ థింక్ ఇండియన్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఎక్కడ మనకి ఎలాంటి లోపం కనిపించట్లేదు. సో టీమ్ సెలెక్టర్స్ని మనం మెచ్చుకోవాలి. అలాగే ది విజన్ ఆఫ్ గౌతమ్ గంభీర్, అంటే ప్లేయర్స్ని తయారు చేసిన విధానం. లాస్ట్ వరల్డ్ కప్కి రాహుల్ ద్రావిడ్ కూడా ఇలాగే ఒక మంచి టీంని ముందు నుంచే తయారు చేసి ఇంజరీస్ ఉన్న వాళ్ళందరినీ వరల్డ్ కప్కి రెడీ చేసి బుమ్రా లాంటి వాళ్ళందరినీ సిద్ధం పెట్టి ఈసారి కూడా ఏంటంటే మన వరల్డ్ కప్కి ప్రిపరేషన్ చాలా బాగుంది. చాలా మంచి ప్రిపరేషన్తో మనం వరల్డ్ కప్ తీసుకెళ్తున్నాం. దాని ముందు చాలా ఎక్కువ T20s ఆడాం. దాంట్లో ఏంటంటే మనకి ఏ టీం వెళ్తే బాగుంటుందని ఒక క్లారిటీ వచ్చింది. లాస్ట్ మినిట్ ఇంక్లూషన్స్ లైక్ ఇషాన్ కిషన్, రింకు సింగ్ చాలా మంచి డెసిషన్స్. లాస్ట్లో శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళు పక్కన పెట్టి ఒక డేరింగ్ డెసిషన్ తీసుకుని వాళ్ళు ఇషాన్ కిషన్ తీసుకురావడం, అలాగే రింకు సింగ్ తీసుకురావడం చాలా మేలైంది. ఎందుకంటే మనకి ఈవెన్ లోపం ఉంటే ఫినిషర్స్ విషయంలో లోపం ఉండేది. కానీ ఎప్పుడైతే శివం దుబే ఉన్నాడో, రింకు సింగ్ ఉన్నాడో, ఆ లోపం కవర్ అయ్యింది. శివం దుబే ఇస్ వెరీ గుడ్ అగైన్స్ స్పిన్నర్స్ని అతను ఆడినంత బాగా ఎవరు ఆడలేరు. పెద్ద పెద్ద సిక్స్లు కొడతాడు. సో స్పిన్నర్స్ని చీల్చి ఆడతారు అతను. అలాగే రింకు సింగ్ ఏంటంటే ఒక టఫ్ సిచ్యుయేషన్ వచ్చినా లాస్ట్లో ఆ ఫినిషింగ్ టచ్ ఇవ్వడం, డిఫరెంట్ గేర్స్లో ఆడగల ప్లేయర్. సో వాళ్ళిద్దరూ టీంలో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి అభిషేక్, సూర్య ఇలాంటి వాళ్ళు మంచి స్టార్ట్ అందిస్తారు. దాన్ని బిల్డప్ చేయాలి. అండ్ తిలక్ వర్మ కనుక ఫిట్ అయితే అతను ఒక టీంకి ఒక ఫల్క్రమ్గా ఉంటాడు, అంటే ఒక యాంకర్ రోల్గా ఉంటాడు. డిఫరెంట్ గేర్స్లో ఆడగల ప్లేయర్ అతను. మీకు క్విక్ రన్స్ కావాలంటే క్విక్ రన్స్ చేస్తాడు. లేదు స్లో పిచ్ ఉంది, అక్కడ కాస్త నిలబడాలి, నిలదొక్కోవాలి, ఒక ఎండ్లో స్టే అవ్వాలంటే అలాంటి చేయగలుగుతారు. సో అన్ని రకాల మనకి టాలెంట్ అనేది టీంలో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ ఇంజరీకి సంబంధించి ఏం చెప్తారు సార్? వాషింగ్టన్ హోప్ఫుల్లీ అతని కోసం టీం వెయిట్ చేస్తారు. ఎందుకంటే అతను ఒక డిఫరెంట్ ఆల్రౌండర్. ఇప్పుడు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి రిస్ట్ స్పిన్నర్స్. అక్షర్ పటేల్ ఏంటంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటే లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు అతను. మీకు ఆ టీంకి బ్యాలెన్స్ ఇవ్వగలడు కాబట్టి టీం అతను బ్యాక్ చేస్తున్నారు. అతను ఒకవేళ ఇనీషియల్గా 2-3 మ్యాచ్లకి అవైలబుల్ లేకపోయినా కూడా అతనితో కంటిన్యూ చేద్దామని టీం అనుకుంటున్నట్టుగా ఉన్నారు. 3rd అతను ఫిట్నెస్ టెస్ట్ చేస్తాడు. ఓకే, సో అప్పటికి ఫిట్ కాకపోతే రియాన్ పరాగ్ కూడా రెడీ అవుతున్నాడు. రియాన్ పరాగ్ కూడా లైక్ ఫర్ లైక్. రియాన్ పరాగ్ మోస్ట్లీ బ్యాట్స్మెన్, అతను కూడా ఆఫ్ స్పిన్ బౌలింగ్ బాగానే వేస్తాడు కాబట్టి అతని టీంలోకి వచ్చే అవకాశం మనకు అనిపిస్తుంది. ఓకే, ముఖ్యంగా చాలా వరకు రూమర్స్ వినిపించినాయి కదా గౌతమ్ గంభీర్ గారిని సెలెక్టర్లు కొంచెం పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు సద్దుమణిగింది అంటారు అది? రూమర్స్ అంటే పాలిటిక్స్ చేస్తున్నారని కాదు, కొంతమంది ప్లేయర్స్ని ఎలో చేయడం. శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టారు, సర్ఫరాజ్ ఖాన్ పక్కన పెట్టారు, హర్షిత్ రాణాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇలాంటి కొన్ని వచ్చినాయి. కానీ హర్షిత్ రాణా హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. హర్షిత్ రాణాని మనం ఏదో అతన్ని హైప్ చేస్తున్నారు, అన్ని ఫార్మాట్స్లో ఆడిస్తున్నారంటే అతనికి ఏంటంటే అతనికి అవసరమైన టాలెంట్ ఉంది అతని దగ్గర. మంచి పేస్ ఉంది, హైట్ ఉంది, తర్వాత ఇట్ కెన్ ఆల్సో బ్యాట్. అలాంటి ఫాస్ట్ బౌలర్స్ మనకు లేరు. మన ఫాస్ట్ బౌలర్స్ ఎవరు బ్యాటింగ్ చేయరు. బుమ్రా బ్యాటింగ్ చేయడు, హర్షదీప్ చేయడు. బట్ హర్షిత్ రాణాకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే హీ కెన్ ఆల్సో బ్యాట్ వెల్.
Okay. బ్యాటింగ్ కూడా బాగా చేయగల ఒక ఆల్రౌండర్గా అతన్ని టీం గ్రూమ్ చేసింది. సో దాన్ని మనం పర్టికులర్గా తప్పడానికి ఉంటాయి, ప్రతి కోచ్కి కొన్ని ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి. కానీ ఈ ఫార్మాట్లో గౌతమ్ గంభీర్ అప్రోచ్, వన్ డేస్లో అతనికి కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనాయి, ఓకే, టెస్ట్లో చాలా ఫెయిల్యూర్స్ ఎదురైనాయి. కానీ T20 ఫార్మాట్కి మాత్రం అతను టీంని తయారు చేసిన తీరు, టీంని ముందుకు తీసుకెళ్తున్న తీరు, స్ట్రాటజీ పరంగా కానీ అన్ని రకాలుగా హాస్ గివెన్ ఫెంటాస్టిక్ రిజల్ట్స్. ఇక్కడ అతని విషయంలో మనం పెద్దగా తప్పు పెట్టాల్సిన అవసరం ఏం కనబడలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.